హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బొరుగులన్నం ట్రై చేద్దాము. ఇక్కడ మా సైడు బొరుగులన్నం అంటారు, మీ సైడ్ ఏమంటారు కమెంట్స్ చేయండి. కొన్ని ప్లేసెస్లో అయితే దీన్ని ఉగ్గాని కూడా అంటారు. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, టమోటో, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మెయిన్ బొరుగుల్ని మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని దాన్ని వాటర్లో తడుపుకోవాలి. నెక్స్ట్ పల్లీలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వాటర్ తీసుకొని బరుగుల్ని ఇందులో వేసి 2 minutes నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత వాటర్ అంతా పిండేసి దాన్ని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనకి పోపుకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న పోపు గింజలన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి శనగగింజలు యాడ్ చేసుకుందాం. మా సైడ్ శనగగింజలు అంటారు, చాలా వరకు పల్లీలు అంటారు. ఇవి మా చేనులోవే. మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ మాకు సంవత్సరానికి కావాల్సినవన్నీ పంపిస్తుంది. రైస్తో సహా పంపుతుంది. ఇంకా చాలా పొడులు కూడా పంపుతుంది. చాలా ఓపిక మా అత్తయ్యకి. ఇట్లా శనగగింజలంతా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము ఆనియన్, టమోటో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌనిష్లోకి వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే అవి మళ్ళీ బ్లాక్గా అయిపోయి టేస్ట్ మారిపోతుంది. ఇందులో టమోటో యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యేలోపు మనం పక్కన మిక్సీ జార్లో దీనికి కావాల్సిన పౌడర్ని అయితే రెడీ చేసుకుందాము. ఇందులో యాక్చువల్లీ పుట్నాల పప్పు వేస్తారు, మా దగ్గర అది లేదు కాబట్టి చనాదాలు వేస్తున్నాను. అందులో రెడ్ చిల్లీ వేయాలి, ఎండుమిరపకాయ, అది మా దగ్గర లేదు, అందుకని గ్రీన్ చిల్లీ వేసి గ్రైండ్ చేశాను. దీన్ని రెడీ అయిన దాన్ని మనము దీంట్లో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఆ పౌడర్ని యాడ్ చేసి బాగా కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఆ బొరుగులను కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ బొరుగులంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరతో గార్లిష్ చేసుకోవాలి. నీతో చెప్పినట్లు ఒక పద్ధతిగా గార్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు మీ అత్తగారింటి నుంచి ఏమేం పార్సల్ వస్తాయో కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలానే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్చి యూట్యూబ్ ఛానల్. బాయ్.